సక్సెస్ఫుల్ గా అమలు చేశామంటూ అనంతపురంలో కూటమి నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మొత్తం రాష్ట్రంలో ఉన్న కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు. అనంతపురం శివారులో శ్రీనగర్ కాలనీలో జరుగుతున్న ఈ సభకు భారీగా జనం తరలి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అనంతపురంలో పరిస్థితిపై మా ఐ న్యూస్ ప్రతినిధి రామాంజనేయులు అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ, 3.5 లక్షల మంది జనం హాజరయ్యే సభ, సూపర్ 6 హామీలు సూపర్ హిట్ అయ్యాయని దేశానికి తెలియజెప్పబోతున్న సభ. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు 164 మంది ఎమ్మెల్యేలు, 23 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు ఒక వేదికపై కనిపించే సభ. అంతటి ప్రతిష్టాత్మకమైన సభ రేపు అనంతపురంలో జరగబోతుంది. అనంతపురం జిల్లా చరిత్రలోనే కనివిని ఎరుగని విధంగా ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సభ జరుగుతుంది. కేవలం అనంతపురం జిల్లా నుంచినే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఇక్కడికి జనాన్ని తరలించే విధంగా అధికార పార్టీ నాయకులు చర్యలు తీసుకున్నారు. మరోవైపు బీజేపీ, టీడీపీ, జనసేన సమన్వయంతో ఈ సభ నిర్వహిస్తుండటంతో జనం అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలోనే కీలకమైన మంత్రులు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్తో పాటు ఇతర ముఖ్యమైన నాయకులంతా అనంతపురంలో గత 3 రోజుల నుంచి మకాం వేసి ఈ సభను విజయవంతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో 14 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా తమ నాయకులతో సమావేశాలు నిర్వహించి జనాన్ని తరలించేందుకు ఒక ప్రత్యేకంగా ప్రణాళిక తయారు చేశారు. జిల్లా చరిత్రలోనే నిలిచిపోయే విధంగా ఈ సమావేశం సభ ఉండబోతుందని ఇప్పటికే మంత్రులు చెప్తున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 164 మంది ఎమ్మెల్యేలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంతమంది ఒకసారి ఒక నగరానికి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు అనంతపురం నగరాన్ని చూస్తే అర్థమవుతుంది. రేపటి రోజు జరగబోయే సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ నేపథ్యంలో నగరంలో కనిపిస్తున్న హడావిడి అంతా ఇంత లేదు. చాలామంది మంత్రులు, ఎమ్మెల్యేలు 3 రోజుల నుంచి కూడా ఇక్కడే ఉండడంతో వారు బస చేసేందుకు నగరంలో లాడ్జీలన్నీ కూడా ఫుల్గా కనిపిస్తున్నాయి. 2-3 రోజుల నుంచి కూడా మొత్తం లాడ్జీలన్నీ కూడా బుక్ అయిపోయాయి. బయట ప్రాంతాల నుంచి వచ్చే వారికి కనీసం ఒక్క రూమ్ కూడా దొరకటం లేదు. ఒక్కసారిగా అంతమంది వీవీఐపీలు వస్తుండడంతో వారు బస చేయడం ఎక్కడ అన్నది ఇప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్గా మారింది. నగరంలో చిన్న లాడ్జీ దగ్గర నుంచి 2 స్టార్ హోటల్ వరకు అన్నీ మొత్తం అధికార పార్టీ నాయకులే బుక్ చేసుకున్నారు. మరోవైపు నగరంలో ఎక్కడైనా ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్లు కూడా బుక్ చేసుకుంటున్నట్టు సమాచారం ఉంది. నగర సమీపంలో ఉన్న ప్రైవేట్ గెస్ట్ హౌస్లు, కొన్ని ఫంక్షన్ హాళ్ళు కూడా ఇప్పటికే నాయకులు బుక్ చేసుకున్నట్లు తెలుస్తుంది. బుధవారం రోజు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఒకంత ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. జిల్లాలో ఉన్న వారంతా ఖచ్చితంగా ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్ళే వరకు కూడా వారి బయట ప్రాంతాల నుంచి వచ్చేవారు నగరానికి సమీపంలో ఉన్న ప్రైవేట్ గెస్ట్ హౌస్లు, కొన్ని ఫంక్షన్ హాళ్ళు కూడా ఇప్పటికే నాయకులందరూ కూడా బుక్ చేసుకున్నారు. అయితే బుధవారం రోజు పరిస్థితి ఎలా ఉంటుందోనని ఒకంత ఆందోళన కూడా కనిపిస్తుంది. జిల్లాలో ఉన్నవారు అయితే ఖచ్చితంగా ఉదయం వచ్చి సాయంత్రానికి వెళ్ళిపోయేవారు, కానీ బయట ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇవాళ సాయంత్రం అంతా కూడా అనంతపురానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. వీరందరికీ బస చేయటం ఎలా అన్న సమస్య కొంత మేరకు కూడా వేధిస్తుంది. కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఇవాళ రాత్రికే బెంగళూరు నుంచి బస చేసేందుకు ఉదయం రోడ్డు మార్గాన అనంతపురంకి వస్తున్నారు. సామాన్య ప్రజలు ఎవరైనా సరే అనంతపురానికి నగరానికి ఇవాళ చేరుకుంటే వారికి బస ఏర్పాటు చేయడం కొంతవరకు ఇబ్బందిగానే కనిపిస్తుంది. అయితే వీటిని అన్నిటికీ తగిన ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, ఇతర ఎమ్మెల్యేలు, మంత్రులందరూ కూడా చెప్తున్నారు. అనంతపురం నగరం మొత్తం ఒక పసుపుమయంగా మారింది. సాధారణ ఎన్నికల సమయంలో ఇలా తెలుగుదేశం పార్టీలు, జెండాలు, ఫ్లెక్సీలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన 14 నెలల తర్వాత అనంతపురం నగరంలో జరుగుతున్న సూపర్ 6 సూపర్ హిట్ సభ నేపథ్యంలో నగరాన్ని మొత్తం పసుపుమయంగా మార్చారు. ఒక విధంగా చెప్పాలంటే నగరానికి ఒక కొత్త శోభ సంతరించుకుంది. ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్కి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 10 మంది మంత్రులకు పైగా కీలకమైన మంత్రులు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అంతా అనంతపురం నగరంలోనే ఉండడంతో వారి రాకపోకలతో నగరం ఎక్కడ చూసినా కూడా సైరన్లు మోగుతూ వాహనాలే కనిపిస్తున్నాయి.
జిల్లా కేంద్రంలో ఉండే ఎమ్మెల్యేల ఇంటి వద్ద మరింత సందడి కనిపిస్తుంది. వరుస మీటింగులు, మంత్రుల రాక వంటి పరిణామాలతో ఇక్కడ ఒక హడావిడి కనిపిస్తుంది. ఇక పోలీసులు కూడా ఒక విధంగా ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున రావడంతో పోలీసు రాకపోకలకు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్వయంగా డీజీపీతో పాటు హోమ్ మినిస్టర్ కూడా అనంతపురం నగరంకి రావడంతో పోలీస్ శాఖ మొత్తం అప్రమత్తమైంది. ఒక విధంగా చెప్పాలంటే నగరాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాహనాల రాకపోకలకు కూడా రేపు ఉదయం నుంచి దారి మళ్లించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ప్యాసింజర్లు ప్రయాణించే వాహనాలు కూడా ఇతర గూడ్స్ వాహనాలను అనంతపురం నగరంలోకి అనుమతించడం లేదని ఇప్పటికే జిల్లా ఎస్పీ స్పష్టంగా ప్రకటన చేశారు. జిల్లా కలెక్టరు, ఎస్పీలతో సహా మొత్తం ఉన్నతాధికారులంతా ఈ ఏర్పాట్లలో 5 రోజుల నుంచి బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం మనల్ని శ్రీనగర్ కాలనీ మార్గంలో ఉన్నాం. ఈ ప్రాంతాన్ని ఒకసారిగా పరిశీలిస్తే కనీసం ఒక్క అడుగు కూడా గ్యాప్ లేకుండా పార్టీ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ శుభ్రంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ పరిస్థితి చూస్తున్న ప్రజలకు ఇదేదో ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా భావిస్తున్నారు. దాదాపు 2 రోజుల ముందు నుంచే పరిస్థితి ఇలా ఉంటే మరి ఇక రేపు జరగబోయే సభ సమయంలో ఎలా ఉంటుందనేది అందరూ కూడా చర్చించుకుంటున్నారు.